Hey guys, this is Soumya. Welcome to my YouTube channel. So this is a random day and as usual మార్నింగ్ లేపేసింది మా మ్యాక్సీ అండ్ మా మ్యాక్సీని బయట వాష్రూమ్కి తీసుకెళ్ళి నేను వచ్చి మళ్ళీ పడుకున్నా అండ్ మళ్ళీ వచ్చి నా పక్కన పడుకుంటుంది. సో ఇది మా డైలీ రొటీన్ అనమాట. నేను లేసేదాకా మళ్ళీ నా పక్కనే వచ్చి పడుకుంటుంది. సో దాంతో కాసేపు ఆడుకుంటా, దాన్ని బాగా ఇరిటేట్ చేస్తాను. నాకే నిద్ర వస్తుందంటే దాన్ని చూస్తే నాకు ఇంకా నిద్ర వస్తుంది. షీఈస్ సో స్లీపీ. అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఇక నేను లేచి ఇక ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. లుక్ ఎట్ హర్, షీఈస్ సో క్యూట్. సో ట్యూస్డే కదా, సో హెడ్ బాత్ చేసిన తర్వాత పూజ చేస్తాను అనమాట. అండ్ ఈరోజు నేను నాన్ వెజ్ కూడా తినను. ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ ఈట్ నాన్ వెజ్ ఆన్ ట్యూస్డే. అండ్ యా, సో బాత్ అయిపోయింది అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా డ్రై నా స్కిన్ అండ్ ఆబ్వియస్లీ వింటర్స్ వచ్చేసినాయి కాబట్టి నా స్కిన్ అయితే ఇంకా సూపర్ డ్రై అయిపోతుంది. సో మంచిగా మాయిశ్చరైజర్ నేను రోజు పక్కా అప్లై చేస్తాను. ఇఫ్ నాట్ మై ఫేస్ బికమ్ సూపర్ డ్రై అండ్ ఫ్లేకీ. సో ఈ మాయిశ్చరైజర్ ఓకే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని లిప్ బామ్ అప్లై చేసుకుంటాను, అంతే, ఇంట్లో ఉన్నా కాబట్టి. సో యా, దట్స్ ఇట్ ఫర్ మై స్కిన్ కేర్. ఇది టాటన్కి టింటెడ్ లిప్ బామ్. నాకు యాక్చువల్ టింటెడ్ లిప్ బామ్స్ అంటే చాలా ఇష్టం. రోజు ఇంట్లో లిప్స్టిక్ తీసుకొని కూర్చోలేం కాబట్టి యా, ఐ లైక్ దిస్. అండ్ కొంచెం మాయిశ్చరైజింగ్గా కూడా ఉంది. అండ్ ఈ మధ్య బాగా జంక్ ఫుడ్ తినేసరికి పింపుల్స్ వచ్చేసినాయి. ఆబ్వియస్లీ వస్తాయి కదా. సో నా హెయిర్ యాక్చువల్లీ నేనైతే నార్మల్గా డ్రయర్ ఎక్కువ యూస్ చేయను. అండ్ 80% నాది న్యాచురల్ డ్రై చేసిన తర్వాతనే ఏమన్నా హీట్ ప్రోడక్ట్స్ వాడతా. ఏ రోజు లైక్ చాలా చల్లగా ఉంది అండ్ హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ వాల్యూమైజర్తో డ్రై చేసేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్ కోమ్ చేసుకుంటా అంతే, ఏం స్టైల్ ఏం చేయను. అండ్ ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి సో ఒకసారి జస్ట్ కోమ్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. యాక్చువల్లీ చాలా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. హెయిర్ జల్దీ డ్రై అయిపోతుంది. యా, దట్స్ ఇట్. హెయిర్ మంచిగా కోమ్ చేసేసుకున్నాను. సో ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఇలానే, ఏం స్టైల్ చేయాల్సిన అవసరం లేదు దీని తర్వాత. అండ్ ఆఫ్టర్నూన్ అయింది, సో లంచ్ చేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. సో నా లంచ్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయాను ఆఫీస్కి. సో లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయిపోతున్నా అండ్ బ్యాగ్ సదురుకోవాలి. బ్యాగ్ సదురుకున్న తర్వాత అంతే. సో యా, బ్యాగ్ సదురేసుకుందాం. నా బ్యాగ్ నుంచి రోజు నేను అన్నీ బయటకు తీసేసి ఎంటీ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుంటా. అండ్ యా, సో అన్నీ పెట్టుకుంటున్నా. ల్యాప్టాప్, ఛార్జర్స్, వాటర్ బాటిల్ మ్యాండేటరీ నాకు. అన్నీ సదిరేసుకున్న తర్వాత ఇక ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఎలానో లంచ్ అయిపోయింది కాబట్టి ఐడి కార్డ్, లేకపోతే మళ్ళీ ఒక పెద్ద ఇది ఆబ్వియస్లీ అలౌ చేయరు. అండ్ యా, ఛార్జర్ అని ఏదో ఒకటి పడేసుకోకపోతే అసలు నేను కాదు అసలు అది. అండ్ యా, అన్నీ సదిరేసుకుంటున్నాను, అన్ని ఛార్జెస్ అన్నీ పెట్టేసుకొని సో ఇక ఆఫీస్కి వెళ్ళిపోవడమే. అరౌండ్ 2:30 అవుతున్నట్టుంది టైం అప్పుడు. అండ్ బయట అయితే చాలా ఎండగా ఉంది, చాలా అంటే చాలా. సో యా, లెట్స్ గో. నేను ఆల్రెడీ ఆటో బుక్ చేసేసుకున్నాను ఆఫీస్కి వెళ్ళడానికి. అండ్ యా, ఆటో వచ్చేసింది. ఆటోలో కూర్చొని ఇక వెళ్ళిపోవడమే. నాకు 1 అవర్ పడుతుంది, 1.5 అవర్, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వెళ్తున్నా కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. బయట చూడండి ఎంత సన్నీగా ఉందంటే, లోపటేమో ఫుల్ ఎండ చల్లగా ఉంటుంది, బయటేమో ఫుల్ ఎండగా ఉంటుంది. అండ్ మన హైదరాబాద్లో ఈజ్ యాజ్ యూజువల్, మనం ఏ సీజన్ అయినా సరే మనకి మధ్యాహ్నం మాత్రం ఎండ కొట్టాల్సిందే. సో 1 అవర్ పట్టింది ఆఫీస్కి వెళ్ళడానికి. సో ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈరోజు మండే కదా, సో ఎక్కువ మంది రారు యాక్చువల్లీ. నాకు తక్కువ పీపుల్ ఉంటే నచ్చుతుంది ఎందుకో. సో అందుకనే మండే వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను నేను. సో ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ వచ్చేసాను నా ఫ్లోర్కి. అస్సలు వర్క్ చేయబుద్ధి అవ్వట్లేదు, బట్ చేయాలి కదా, తప్పదు. సో అలా
వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఈరోజు చాలాసేపే ఉన్నాను ఆఫీస్లో యాక్చువల్లీ. అండ్ నైట్ వెళ్ళిపోయాను, నైట్ లాగౌట్ చేసేసాను 8:30 అరౌండ్. అండ్ వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని అసలు బయటికి వెళ్తే అయితే ఎంత చల్లగా ఉందంటే నేను స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. నెక్స్ట్ టైం నుంచి పక్కా స్వెటర్ పెట్టుకోవాలి, అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది. అంతే వర్క్ చేసేసుకుంటున్నాను. వాష్రూమ్ సెల్ఫీస్ మ్యాండేటరీ, నాకే కాదు, ఐ నో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ లైక్ ఇట్. అలా వాష్రూమ్ సెల్ఫీ తీసుకున్న తర్వాత క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాను మా ఆఫీస్లో. ఈ టీచర్స్ నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అంతే ఆ రోజుకి లాగౌట్ చేసేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఇక ఇంటికి వెళ్ళిపోయాను. సో యా, దట్స్ ఇట్ for this vlog. I hope you guys like it and definitely subscribe cheyandi. Thank you for watching.